ఈనాటి విద్యా విధానంలో పోటీ స్వభావం ఎక్కువైంది. ఈ పోటీతత్వాన్నే స్పర్ధ అని, తీండ్ర అని చెప్పవచ్చు. ఇది ఉండడం మంచిదే, కానీ ఈ స్పర్ధ మాత్సర్యంగా అంటే అసూయగా మారితే మాత్రం అనర్థదాయకం. దానివల్ల ఎన్నో చెడు పరిణామాలు సంభవిస్తాయి. కురుక్షేత్ర సంగ్రామానికి మూలభూతమైంది దుర్యోధనుని ఓర్వలేనితనమే. ఎదుటివారికున్న ధనానికి, విద్యా పరిపక్వతకు, తేజస్సుకు, బలానికి అసహ్యపడే మానవుడు రోగం లేని బాధకు గురి అవుతాడు. దీన్నే విదురుడు ధృతరాష్ట్రునితో పరుల ధనమునకు, విద్యా పరిణతికిన్, తేజమునకు, బలమునకు మనం బెరియగ నసహ్యపడు నన్నరుడు తెవులు లేని వేదనంబడునధిపా అంటాడు. ఇట్లా కాకుండా విద్యా వ్యాపారాది విషయాలలో ఇతరులతో పోటీపడి కష్టపడి నైపుణ్యాలను సాధించగలిగిన వారికి ఎంతో అభ్యున్నతి కలుగుతుంది. ఈ సందర్భంలో పింగళి సూరల చేత విరచితమైన కళాపూర్ణోదయంలోని ఒక కథ గుర్తుకు వస్తుంది. ఒకనాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పెద్ద సభ చేశాడు. దేవగణంతో పాటుగా గొప్ప గొప్ప ఋషులు, పండితులు, వేదాంతులు లోకాల నుండి వచ్చి సభను అలంకరించారు. అప్పుడు నారదుడు, తుంబురుడు మొదలైన వీణాధరులు కూడా ఆ దేవదేవుణ్ణి సేవించడానికి మహాసౌధం చేరారు. జనం ఒత్తిడి ఎక్కువైంది. సేనాని విశ్వక్సేనుడు బెత్తం చేతబట్టుకొని అందరినీ కట్టడి చేశాడు. ఇంతలో ఒక వేత్రహస్తుడు వచ్చి ఓ తుంబురా, ఓ తుంబురా అని గట్టిగా పిలిచి అతన్ని లోపలికి తీసుకువెళ్ళాడు. అతనికంటే గొప్పవారు లేరా ఏమిటి అని గుంపులో కలకలం బయలుదేరింది. అది విన్న నారదుడికి తుంబురుని మీద ఈర్ష్య కలిగింది. కొంతసేపటికి తుంబురుడు విష్ణువు చేత సత్కారాలు పొంది గంధపు మైపూతలతో అందరి ముందు బయటకు వచ్చేసరికి నారదుని హృదయం భగభగ మండిపోయింది. దాంతో ఆయన తాను కూడా ఆ దేవదేవుని ఎదుట గానం చేసి గౌరవం పొందాలి అని ప్రతినబూనాడు. ఆ తర్వాత నారదుడు తుంబురుతో స్నేహం నటించి అతని ఇంటికి రాకపోకలు సాగించి అతని విద్యారహస్యాలు గ్రహించాలని భావించాడు. అట్లా ఒకనాడు తుంబురుని ఇంటికి వెళ్ళాడు నారదుడు. తుంబురుడు అప్పుడే తన వీణను మేళవించి ఇంటి మొగసాల అరుగు మీద పెట్టి లోపలికి వెళ్ళాడు. నారదుడు ఆ వీణనెత్తి పలికించగానే అది అపూర్వ శృతులను పెంచుతూ నిర్దోషంగా ఉండడంతో నారదుడు భయపడి మెల్లగా దాన్ని అక్కడే ఉంచి వెనక్కి వచ్చేశాడు. మనసులో అనుకున్నాడు అప్పుడు నారదుడు, ఇద్దరం కలిసి ఎప్పుడూ బ్రహ్మ మొదలైన వాళ్ళ దగ్గర పాడుతున్నాం, కానీ తనకింత గానకళా సంపద ఉన్నదనే విషయం అతడు ఎన్నడూ తెలియనివ్వలేదు. సందర్భం కుదరగానే విష్ణుదేవుని దగ్గర మాత్రమే దాన్ని ప్రదర్శించాడు. తమ విద్యనెవ్వరేమాత్రము కనజాలుదురు, వారి దండను తన్మాత్రమ ప్రకటింతురు బుధులు, ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి అనుకున్నాడు నారదుడు. తమ నైపుణ్యాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా గ్రహిస్తారో అక్కడక్కడే ఆ విధంగా ప్రదర్శించాలి. ఉత్తములైన వారి మహిమ నీటి కొద్దీ తామర వికసించినట్లుగా ఉంటుంది కదా. కాబట్టి వినేవారుల పటిమకు అనుగుణంగా విద్యను ప్రదర్శించటం విఘ్నుల లక్షణం. లేకపోతే చెవిటివారి ముందు శంఖం ఊదిన చందంగా తయారవుతుంది. మొత్తం మీద నారదుడు తుంబుర్ని అంతటి గానకళా కోవిదుడు కావాలనే ఉద్దేశంతో పుండరీకాక్షుని గూర్చి తపస్సు చేశాడు. విష్ణుమూర్తి శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు ఆయన అనుగ్రహంతో గాన విద్యను అభ్యసించి నారదుడు సంగీత కౌశలాక్షుడైనాడు. ఇంతటి మహద్భాగ్యం నారదునికి తుంబురునితో కలిగిన స్పర్ధ వల్లనే వచ్చింది. కాబట్టి స్పర్ధయా వర్ధతే విద్య, స్పర్ధ వల్ల విద్య అభివృద్ధి పొందుతూ ఉందని ఆర్యోక్తి. పూను స్పర్ధను విద్యలందే అంటాడు గురజాడప్పారావు. ఈ పోటీతత్వం ఎదుటివారికి కష్టం కలిగించనంత వరకు మంచిదే. ఇందీవరాక్షుడు అనే ఆయన గురువుగారిని మోసగించి తీవ్రమైన పట్టుదలతో ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించి చివరకు గురు ఆగ్రహానికి గురి అయి బ్రహ్మరాక్షసుడవుతాడు. పైగా తిండ్రల్ కలిగిన వారికేకరణి నేనిన్ విద్య రాకుండునే అని గురువును ప్రశ్నిస్తాడు.
పట్టుదల కలిగిన వారికి ఏదో ఒక మార్గంలో విద్య రాకపోతుందా అంటాడు మను చరిత్రలో ఇందీవరాక్షుడు. కాబట్టి స్పర్ధతో విద్యను సాధించటం అవసరమే, కానీ దాన్ని గురు అనుగ్రహంతో పొందడం చాలా మంచిది. దీన్ని బట్టి నేటి యువత తోటివారితో ఆరోగ్యవంతమైన ఉత్సాహపూరితమైన పోటీతత్వాన్ని ప్రదర్శించి తమ జీవితానికి బంగారు బాటలు వేసుకుంటే బాగుంటుంది. నిత్య జీవన వ్యవహారాల్లో ఎంతటి వారికైనా ఇతరులతో ఎప్పుడో ఏదో ఒక సమయంలో భేదాభిప్రాయాలు పడసూపుతూనే ఉంటాయి, పరాభవాలు ఎదురవుతూనే ఉంటాయి. అంత మాత్రాన ఆ సంఘటనను అనుభవాన్ని అనుక్షణం నెమరు వేసుకొని కుమిలిపోయి ప్రతీకారం తీర్చుకోని అవసరం లేదు. ఎప్పుడైనా మాట పడ్డ సందర్భంలో కానీ అనుకోని అవమానాలు ఎదురైనప్పుడు కానీ పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు అని మన మనస్సుకు మనమే హితం చెప్పుకోవాలి. అంతేగాని పట్టుదలలు పంతాలు అనే కలుపు మొక్కలకు అహంకారం అనే పాదు చేసి కలహాలనే నీళ్లు పోసి వైరమనే విషవృక్షాన్ని పెంపొందించుకుంటే చివరకు ఆ చెట్టుకే ఉరివేసుకొని పతనం అవ్వాల్సి వస్తుంది. ఈ లేనిపోని పట్టింపులే కుటుంబాన్ని సమాజాన్ని విచ్ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పాండవులు రాజసూయ యాగ సందర్భంలో మయసభలో అడుగుపెట్టిన దుర్యోధనుడు దాని అందచందాలను ఆస్వాదిస్తూ విశేష అనుభూతులను పొందుతాడు. సింహద్వారంలో తలుపులు తెరుచుకొని ఉన్నాయని భావించి లోపలికి వెళ్ళబోయి నుదుటికి దెబ్బ తగిలించుకుంటాడు. వేరొక చోట స్ఫటిక రత్నకాంతిలో స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న కొలను చూచి సమతల రాచబాట అనుకొని అడుగు వేసి జారి పడతాడు. ఆ సమయంలో దుర్యోధనుడి దురవస్థను చూసి ద్రౌపది మొదలైన వారు నవ్వుతారు. అప్పటికి ఆ విషయాన్ని సరదాగా తీసుకున్నట్లు కనిపించినా ఆ దుర్యోధన మహీపతికి మనస్సు మరిగిపోయింది. లోపలే తీవ్రమైన పంతాన్ని పెంచుకున్నాడు. ఆ పంతాన్ని పగగా మార్చుకున్నాడు. అవమాన భారంతో కుంగి కుమిలిపోయాడు. అప్పటికి విదురుడు, ధృతరాష్ట్రుడు తదితర పెద్దలంతా హితం పలికారు. నీకు అంతకు మించిన మయసభను నిర్మించి ఇస్తామన్నారు. మనస్సులో వైరం తలచకపోవడం, ఓర్పుతో కూడిన మనస్సు కలిగి ఉండడం, మంచి గుణాన్ని గ్రహించి దోషాన్ని విడిచిపెట్టడం వీరుల లక్షణాలు అని గుర్తు చేస్తారు. ఎన్ని చెప్పినా వినకుండా దురభిమానంతో దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించాడు. మాయాజూదంతో పాండవులను అడవులకు పంపాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధానికి కారకుడై తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. ప్రతీకారం తీర్చుకోవడంలో వీరత్వం బయటపడదు. తీర్చుకోగలిగిన సామర్థ్యం ఉండి కూడా క్షమించి వదిలేయడంలోనే ధీరత్వం తొణికిసలాడుతుంది. క్షమా వీరస్య భూషణం, క్షమాగుణం వీరులకు భూషణం. అట్లాంటి వీరుడు ధర్మరాజు. దుర్యోధనాదులను అడవిలో గంధర్వులు బంధించినప్పుడు ధర్మరాజు భీమార్జునులను పంపించి వారిని విడిపింప చేస్తాడు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని భావించి ఊరుకోలేదు. అది ధర్మరాజు క్షమాస్వభావం. కథంచిదుపకారేణ కృతే నైకైన తుష్యతే నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా అంటారు వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుని గుణాలను వర్ణిస్తూ. ఇతరులు అతనికి ఏ చిన్న ఉపకారం చేసినా అతడెంతో ఆనందిస్తాడట, గుర్తుపెట్టుకుంటాడట. అంతకుముందు వారు చేసిన 100 అపకారాలను కూడా మర్చిపోతాడట శ్రీరాముడు. అందుకే ఆయన జగదేక నాయకుడైనాడు. చివరకు రావణాసురుడికి కూడా తుది క్షణం వరకు అవకాశం ఇస్తాడు. ఒక్కసారి శరణంటే గతాన్నంతా మర్చిపోయి విడిచిపెడతానంటాడు. అది ధీరగుణం. కానీ కొందరు స్వల్ప పరాభవాల్ని, చేదు అనుభవాల్ని కూడా భూతద్దంలో చూస్తూ దెబ్బకి దెబ్బ తీయాలనుకుంటున్నారు. ఇతరులు మనల్ని పరాభవించినంత మాత్రాన మనకేమీ నష్టం కలగదు. అలా అవమానించిన వ్యక్తే బాధను అనుభవిస్తాడు అంటారు శారదామాత. ఈ రోజుల్లో మాట పట్టింపులే శత్రుత్వానికి కారణాలు అవుతున్నాయి. నేడు ఎన్నో వివాదాలకు మాట తీరే కారణం. తమ అపరిమితమైన శక్తినంతా కొందరు తుచ్చమైన మాట పట్టింపులు, వాగ్వాదాలకే వెచ్చిస్తుంటారు. ఎంతటి శత్రుత్వాన్నైనా మనస్సు వరకు తీసుకెళ్లకుండా ఆ సంఘటనను, సందర్భాన్ని ఆ క్షణానికే పరిమితం చేయటం మంచిది. లేకపోతే మన్నించి మరిచిపోవడం విజేతల లక్షణం. ఈ మనస్పర్ధలకు, మాట పట్టింపులకు అసలు కారణం అహంకారం.
పంతానికి ఎప్పుడైతే అహంకారం తోడైందో కుటిలత్వమనే శకుని, దౌర్జన్యమనే దుశ్శాసనుడు ఒక్కరొక్కరుగా వచ్చి చేరతారు. కాబట్టి ముందు ప్రాథమిక స్థాయిలోని అహంకారానికి స్వస్తి పలకాలి. లేకపోతే దానికి ఆవేశం తోడే అవి మనలోని జీవశక్తిని, ప్రశాంతతను నాశనం చేస్తాయి. పగతో కూడి ఉంటే పామున్న ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుందని అంటాడు ధర్మరాజు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మనం ఇతరులతో పెంచుకుంటున్న వైరానికి, వ్యతిరేకతలకు కారణం వేరెవరో కాదు, మన మనస్సే. మనలోని లోపాలను సవరించుకుంటూ బలహీనతలను అధిగమించగలిగితే ఇతరులతో తీవ్ర వైరుధ్యం మనకు ఏర్పడదు. ఒకవేళ ఇతరుల నుండి మనకు కలిగినా దాన్ని మనం పట్టించుకోనక్కర్లేదు. ఎవరికైనా బయట శత్రువుల కన్నా తమ లోపల శత్రువులతోనే ఎక్కువ ప్రమాదం. ప్రహ్లాదుడు అంటాడు తన తండ్రితో, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వరా. ఓ రాక్షసరాజా, నీవు అన్ని లోకాలను క్షణంలో జయించావు, కానీ నీ మనస్సును, ఇంద్రియాలను జయించలేకపోయావు. నీలోనే ఉండి నిన్ను దృఢంగా బంధించిన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే 6 భీకర శత్రువులను నీవు గెలవగలిగితే ఈ ప్రాణికోటిలో నీకొక్కడు కూడా విరోధి ఉండడు అంటాడు. కాబట్టి అంతర్గత శత్రువుల మీద విజయాన్ని సాధించిన వానికి ఏ పంతాలు, ప్రతీకారాలు ఉండవు. మనస్సు మంచు కడిగిన మల్లె పువ్వులా పరిమళిస్తుంది. ఏ మనిషి అయినా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇది మంచిదా కాదా అని బాగా ఆలోచించి చేయడం ఉచితమైన పద్ధతి. అట్లా కావించడం వల్ల మానవుడు ఇతరులతో కలిసిమెలిసి సుఖజీవనం సాగించేందుకు అవకాశం కలుగుతుంది. బలవంతమైన ప్రాణి బలహీనమైన ప్రాణిని హింసించడం పశువు లక్షణం. తానెంత బలవంతుడైనా బలహీనులను కూడా కలుపుకొని కలిసిమెలిసి జీవించటం మానవుని లక్షణం. పశు ప్రవృత్తి వినాశనానికి దారితీస్తుంది. బలిష్ఠుడైన వాడు బలహీనుణ్ణి, బలీయమైన జాతి బలహీనమైన జాతిని, బలిష్టమైన దేశం బలహీనమైన దేశాన్ని హింసిస్తూ నాశనం చేస్తూ పోతే చివరకు మానవ జాతి మనుగడకే ముప్పు కలుగుతుంది. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకగనేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అన్న సుమతి శతకకారుని వాక్కు శాశ్వతమైంది. ఒక పని చేసేటప్పుడు ఇది తగినదా తగనిదా అని ఆలోచించకుండా సజ్జనులకు, పేదవారికి, అపకారం చేసే దుష్టులకు అకారణమైన భయాలు ఏర్పడతాయి. నీతి ధర్మ ప్రబోధకమైన మహాభారతం ఆది పర్వంలోని సరమ వృత్తాంతం ఈ నీతినే బోధిస్తుంది. జనమేజయుడు దీర్ఘసత్ర యాగం చేస్తున్నాడు. అతని తమ్ముళ్ళు శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు ఈ యాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. యజ్ఞం జరుగుతూ ఉండగా ఒకనాడు సరమ అనబడే దేవశుని కొడుకు సారమేయం ఆ ప్రదేశానికి వచ్చి తిరుగాడుతున్నది. జనమేజయుని తమ్ముళ్ళు దాన్ని కొట్టి తరిమేశారు. నిజానికి సారమేయం అక్కడున్న వేటిని ముట్టుకోలేదు. అయినా ఆ కుక్క దేన్నైనా వాసన చూస్తుందనే భయంతోనో ఏమో జనమేజయుని తమ్ముళ్ళు దాన్ని అనవసరంగా దండించారు. అది అరుస్తూ వెళ్ళి తల్లికి మొరబెట్టుకుంది. దాంతో తల్లి సరమ కోపించి జనమేజయుడి దగ్గరికి వచ్చి, మహారాజా, అవివేకులైన నీ తమ్ములు నిరపరాధైన నా పుత్రుణ్ణి కొట్టి తరిమేశారు. మంచి చెడ్డలు ఆలోచించకుండా సాధువులకు, పేదవారికి కీడు కలిగించే దుర్వినీతులకు నిష్కారణ భయాలు కలుగుతాయి సుమా అన్నది. తగునిది తగదని ఎదలో వగవక, సాధులకు పేదవారలకెగ్గుల్ ముగిచేయు దుర్వినీతుల కగు అనిమిత్తాగమంబులైన భయంబుల్. ఇట్లా మాట్లాడి దేవశుని సరమ అదృశ్యమైంది. ఆ పలుకులకు ఆశ్చర్యపడిన జనమేజయుడు యాగాన్ని పూర్తి చేసి కుక్క మాట ప్రకారం ఆపదలు కలుగుతాయనే భయంతో అందుకు ఉపశాంతిగా కొన్ని కర్మలు చేసుకున్నాడు. కాబట్టి నోరు లేని జంతువు పట్లనైనా,
పశు ప్రవృత్తితో మనుషులు వర్తిస్తే అటువంటి వారికి అకారణంగానే ఎన్నో భయాలు కలుగుతాయి. కొంతమంది వ్యక్తులు తామెంతో గొప్పవారమని భావిస్తూ అహంకరించడంతో పాటు ఇతరుల పట్ల చులకన భావాన్ని, విద్వేషాన్ని కూడా కలిగి ఉంటారు. ఇటువంటి వ్యతిరేక భావాలు వినాశ మూలకాలు. వీటిని పోగొట్టడానికి నన్నయ్య దేవశుని చేత మానవులకి ఇలాంటి ధర్మోపదేశం కావించాడు. భూతదయ అనే గుణాన్ని ప్రబోధించే ఇట్లాంటి వృత్తాంతం కలిగి ఉన్న భారతం నిజంగా నీతి శాస్త్రమే. భారతంలో ఆరంభంలో కుక్క ప్రవేశిస్తుంది, ముగింపు కూడా మళ్ళీ కుక్కతోనే పూర్తవుతుంది. ధర్మదేవతే ఈ దేవశుని రూపంలో భారతంలో కనిపించి ఈ మొదటి సూక్తిని మనకు అందించింది. ఈ సరమ వృత్తాంతంలో కథ అణువంత అయినా ఇది భారత నీతిని బ్రహ్మాండంగా ప్రదర్శించింది. మహాభారతంలో కౌరవులు కనబరిచిన దుర్నీతి వల్ల సాధువులైన పాండవులే కాదు, అమాయక ప్రజలు కూడా ఎన్నో బాధలు అనుభవించారు. దుష్ట ప్రవర్తన, హింసా ప్రవృత్తుల వల్ల కౌరవులు ఎన్నో అనిమిత్తాగమములైన భయాలు పొందారు అనే అంతరార్థం ఈ చిన్ని కందపద్యం ద్వారా అందించాడు నన్నయ్య భట్టారకుడు. అంతేకాదు, ధృతిశడి వేడెడి వాణిని అతిథిని అభ్యాగతుని భయస్థుని శరణాగతు సంపగ నొడబడు దుర్మతికి హమున్ పరము కలది మది పరికింపన్. ధైర్యం సన్నగిల్లి వేడుకునేవాడిని, అతిథిని అభ్యాగతుణ్ణి, భయపడ్డవాడిని, శరణు కోరినవాడిని చంపడానికి పాల్పడే దుర్మార్గుడికి ఇహపరాలు ఉండవు అనేది నన్నయ్య ప్రబోధం. కాబట్టి ప్రతి వ్యక్తి తానెంత అంగబలం అర్ధబలం కలవాడైనా 10 మందితో కలిసిమెలిసి ఉండడం మంచిది. అట్లా అందరినీ కలుపుకుపోవడం వల్ల పరస్పరం ప్రేమాభిమానాలు పెరుగుతాయి, అందరిలో మిత్రులు అవుతారు. ఒంటరి అయిన బలిష్ఠుని కంటే 10 మందితో కలిసి ఉన్న సామాన్యుడే సక్రమ జీవితం గడుపుతాడు. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా సంతుష్టుడై ఉంటాడు. మానవునికి సంతృప్తియే బలం. సర్వే జనా సుఖినో భవంతు అనే ఆర్షభావంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళగలిగితే ఒకరి పట్ల ఒకరికి సౌమనస్యమే కానీ వైమనస్యం ఉండదు. జీవితంలో ప్రతి వ్యక్తికి ఎదుగుదల, ప్రణాళిక అవసరం. ఈ లోకంలో మనము మనవారే కాదు, మనం ప్రేమించాల్సిన వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారితో మనకు ఏ భౌతికమైన అనుబంధము లేకపోవచ్చు, కానీ వారందరి పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉన్నాయి. సమాజంలో తీర్చుకోవాల్సిన రుణాలు ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు మనలో చాలామంది గుండెల్లో ప్రేమ తడి ఇంకిపోతున్నది. అవి రాతి బండల్లాగా మారి కఠిన జ్వాలల్ని కురిపిస్తున్నాయి. మానసిక సమస్యలన్నిటికీ కారణం మనం ఎవరిని నిస్వార్థంగా, నిర్మలంగా ప్రేమించలేకపోవడమే. అవసరమైతే తప్ప ఆత్మీయంగా, ప్రేమగా మాట్లాడలేనంత కృత్రిమంగా మారిపోయాం. యుక్త వయస్సులోని వ్యామోహాల వల్లనో ఏమో వాటిని ప్రేమలు అనుకొని భ్రమపడుతున్నాం. జర్మన్లోని బెర్లిన్ నగరానికి దూరంగా ఒక గ్రామంలో కెల్లీ అనే కుర్రవాడు ఉండేవాడు. ఇంటింటికి తిరిగి సామాన్లు అమ్ముకునే వృత్తి అతడిది. ఆ పనిలో కెల్లీకి పెద్దగా ఏమీ మిగిలేది కాదు. దాంతో అతడు అప్పుడప్పుడు పస్తులు ఉండాల్సి వచ్చేది. ఒకరోజు కెల్లీ ఎంతో ఆకలితో ఓ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన యువతిని చూశాక సిగ్గుతో ఆకలి అని చెప్పలేక కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. అతని కళ్ళల్లో దైన్యాన్ని గమనించిన ఆ యువతి ఓ గ్లాసు నిండా పాలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆకలితో నకనకలాడే కెల్లీకి కడుపులో అమృతం పోసినట్లయింది. డబ్బులు ఎంత ఇవ్వమంటారు అని అడిగాడు కెల్లీ. ఏమీ వద్దు, దయతో ఇచ్చిన దానికి ఏమీ వసూలు చేయకూడదని మా అమ్మ చెప్పింది అంటూ చిరునవ్వుతో ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ యువతి. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కెల్లీ చిన్న చిన్న పనులు చేసుకుంటూనే కష్టపడి చదివి ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ కోవర్ట్ కెల్లీగా ఎదిగాడు. ఒకానొక రోజు జర్మనీలో సంక్షోభం చెలరేగి ఎందరో అనాథలుగా రోడ్డున పడ్డారు. డాక్టర్ కెల్లీ ఒకనాడు కారులో వెడుతూ ఉండగా ఓ వృద్ధురాలు దీనంగా రోడ్డు పక్కన పడి ఉంది. ఆమెను చూడగానే కెల్లీకి ఏదో స్ఫురించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి దాదాపు 1 నెల రోజుల పాటు ఖరీదైన చికిత్స చేసి ఆమెను బతికించాడు.
వైద్యానికైన ధనాన్ని కెల్లియే చెల్లించి ఆ రసీదుతో పాటు ఒక లేఖను జతపరిచి ఆ వృద్ధురాలికి పంపించాడు. అందులో, అమ్మా, మీరిచ్చిన గ్లాసు పాలకు కొంత రుణం తీర్చుకునే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు అనే మాటలు రాసి ఉన్నాయి. ఆ ఉత్తరం చదివిన ఆమె భగవంతుడితో, కృతజ్ఞతలు ప్రభు, మనం మరొకరికి ఇచ్చిన ప్రేమ ప్రపంచమంతా వ్యాపిస్తుందని మరోసారి నిరూపించావు అంటూ చేతులు జోడించింది. ఇదే ప్రేమకున్న శక్తి. పక్కవారిపై మనం చూపించే కాసింత కరుణ వేయింతలై మనపై వర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆధునిక తరంలో ప్రేమకున్న నిర్వచనం సంకుచితమైపోతున్నది. మనకంటూ ఓ పరిధిని గీసుకొని స్వార్థం నిండిన గుండెలతో ఇచ్చిపుచ్చుకోవడాలే ప్రేమ అని భ్రమిస్తున్నాం. ముఖ్యంగా యువప్రాయంలోనే మనస్సుని విశాలం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక సందర్భంలో ఇలా అంటారు: ప్రేయసి ప్రేమలోన కనిపించడి తీయని స్వర్గమొక్కటే ధ్యేయము కాదు. హీనులతి దీనులు మ్లానతనుల్ దరిద్ర నారాయణులేర్చుచుండిరి. తదశ్రువులం తుడువంగ బొమ్ము నీ ప్రేయసితోడ నీకట లభించును కోట్ల కొలంది స్వర్గముల్ అని. మన ముందు తరాల వారు పక్కవారికి చిన్న కష్టం వచ్చినా స్పందించి సాయపడడానికి ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు పక్కింట్లో దారుణాలు జరుగుతున్నా చుట్టుపక్కల వారెవ్వరూ స్పందించటం లేదు. ఇతరులకు సేవ చేసినప్పుడే ఎవరైనా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అత్యధిక ఫలాలు పొందుతారు. అదే ఆంతరికమైన శాంతికి, బాహ్యమైన సంతృప్తికి కూడా మార్గం. ఎవరి కోసం వారు బ్రతకడం వల్ల జీవితంలో మాధుర్యాన్ని కోల్పోవలసి వస్తుంది. అందుకే శారదామాత అంటారు, మనకు అత్యంత ప్రధానమైన విషయం ప్రేమ. శ్రీరామకృష్ణ పారమార్థిక కుటుంబం యావత్తూ ఈ ప్రేమ ద్వారా మాత్రమే విస్తరించి వికాసం పొందింది. కల్మషం లేకుండా ఇతరులను ప్రేమిస్తూ సేవ చేసే వ్యక్తికి ఎన్నటికీ అపజయం ఎదురు కాదు. పైగా దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ఈ రోజుల్లో ప్రేమానురాగాలు, ఆత్మీయతానుబంధాలకు బేరాలు పెడుతున్నారు. ఇతరుల పట్ల చూపించే మంచికి తెలియకుండానే ఖరీదులు కడుతున్నారు. ఇదే పొరపాటు. అందుకే ది మోర్ యు గివ్ ది మోర్ యు కెన్ హ్యావ్ అంటాడు విలియం షేక్స్పియర్. గురజాడ అప్పారావు గారు కూడా తమ ముత్యాల సరాలలో కాసులు అనే ఖండికలో ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును, ప్రేమ కలుగక బ్రతుకు చీకటి అని. కాబట్టి మనం చూపే ప్రేమను ఆ పరమాత్మ గమనిస్తూనే ఉంటాడు. ఏదో రూపంలో అది వేయింతలై మనపై కురిసేలా చేస్తాడు. ఇతరులను ప్రేమించడానికి, సేవించడానికి ఆర్థిక స్తోమతే ఉండనక్కర్లేదు. అవసరమైన వేళ ఆత్మీయమైన పలకరింపు కూడా ప్రేమయే. ఇతరులు మనకన్నా వేరు కాదనే అత్యున్నత ఆధ్యాత్మిక సత్యాన్ని మనస్సుకు నిరంతరం గుర్తు చేస్తూ ఉండాలి. ఇతరులను ప్రేమించడం అంటే నిజానికి మనల్ని మనం ప్రేమించుకున్నట్లే. ఈ సాధన సఫలమైతే మనం ప్రేమమూర్తులుగా మిగిలిపోతాం. 10 మంది మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతాం. స్వస్తి.